తిరుప్పావై ప్రబంధంలో తిరుప్పావై వ్రతంలో ఈరోజు మొదటి రోజు గోదమ్మ మొట్టమొదటి పాసురాన్ని మనకు అనుగ్రహించింది. ఒకసారి పాసురాన్ని అనుసంధించి దాని అర్థాన్ని భావిద్దాం కొద్దిగా. మార్గழித்திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப்போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாயிப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணியசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்து ఏలోరెంబావాయ్. ఇది మొదటి పాసురం. గోదమ్మ అద్భుతంగా తాను సర్వాత్మన సర్వభావాలలోనూ గోదాదేవి గోపిక వలె మారింది కనుక గోపికలు ఎలా అయితే భగవంతుణ్ణి సర్వసులభుడిగా అనుభవించారో గోదమ్మ కూడా సులభమైన మాటలలో, సులభమైనటువంటి చిన్ని చిన్ని పదాలలో అనంతమైన అఖండమైన వేదార్థాన్ని ప్రబోధిస్తుంది. ఆవిడ అప్రయత్నంగా అతి సహజంగా భగవద్భక్తితో భగవత్ ప్రేమలో మునకలేస్తూ పాడింది. ఆ మాటలని వేదాలు అనుసరించేయండి. మార్గళిత్తింగళ్ మది నిరైంద నన్నాళాల్, ఆహా ఎంత మంచి రోజులు వచ్చాయి, నిండు చంద్రుడున్నాడు పైన ఆకాశంలో, మార్గశిర మాసం ఉంది అని చెబుతుందన్నమాట. నీరాడపోదువీర్ పోదుమిను నేరిళయీర్. ఒక అద్భుతమైనటువంటి ఈ మార్గశిర మాసంలో స్నానాన్ని ఆచరించాలనుకునే వారంతా రండి అంటుంది. దీనికి స్నానవ్రతం అనే పేరు కూడా ఉందండి. కానీ గోదమ్మ చెప్పే ఈ స్నానం మానస స్నానం, ఆత్మకి స్నానం. ఏదో మానస స్నానం విష్ణు చింతనం అంటారన్నమాట. మనసుకి మురికి పడుతుంది కదా, ఆత్మకి కూడా ఈ జనన మరణ చక్ర పరిభ్రమణలో ఈ పరంపరలో తిరిగి తిరిగి విసుకొస్తుంది కదా. ఈ ఆత్మని తిరిగి మళ్ళీ ఉత్తేజితం, పునరుత్తేజితం, ఆత్మ యొక్క స్వయం గుణాలతో దివ్య గుణాలతో పునరుత్తేజితం చేయగలిగింది విష్ణు కథలు, విష్ణు నామములు, భగవంతుడి యొక్క సంకీర్తనే కదా. దాన్ని మించిందేం లేదు. అందులోనూ కలియుగంలో సంకీర్తనే అతి ముఖ్యమైనది కదా. గోదమ్మ కూడా ఈ స్నానమంతా కూడా భగవద్గుణములనే స్నానం, ఉత్తి సాధారణమైన జలస్నానం కాదు. ఇది భగవద్గుణ అవగాహన మనం చేయాలని పిలుస్తోంది. సీర్ మల్గుం ఆయిప్పాడి సెల్వచ్చురు మీర్గాళ్. సంపదలు పెరుగుతూ ఉండే ఒక అద్భుతమైనటువంటి వ్రేపల్లె, సంపదలు పెరుగుతూ ఉండేటువంటి నందగోకులంలో సిరుమీర్గాళ్, చిన్న వయస్సు కలిగిన వారలారా మీరంతా రండి. ఒక అద్భుతమైన విలక్షణమైన ఆభరణాలు ధరించి ఉన్నటువంటి వారలారా మీరంతా రండి అని పిలుస్తూ కూర్వేల్ కొడుంతొళిలన్. ఏం చేద్దాం వచ్చి అందరం అంటే క్రూరమైన వేలాయుధాన్ని ధరించినటువంటి ఒక నంద మహారాజు, కూర్వేల్ కొడుంతొళిలన్ నందగోపన్ కుమరన్. ఆయన దగ్గర భవ్యుడై ఉండేటువంటి ఆయన కుమారుడు ఒకడు ఉన్నారు. అట్లాగే ఏరారంద కణ్ణి యశోదై ఇళం సింగం, విశాల సుందర నేత్రాలు కలిగినటువంటి యశోదమ్మ దగ్గర చిందులు వేస్తూ ఉండే ఓ లేత సింహం లాంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఇళం సింగం కార్మేని చెంగళ్. ఆయన అద్భుతమైనటువంటి ఒక మేఘములు ఆయన్ని అనుసరించి రంగులు వేసుకున్నాయా పులుముకున్నాయా అన్నట్టు ఉండేటువంటి తాపములు పోగొట్టే వర్షము చేత నీటి చేత నిండిన మేఘమెట్లా కంటికి హృదయంగా ఉంటుందో, కరుణ రసము చేత హృదయమైన నీలికాంతులినే నల్లని కాంతులినే దివ్యమంగళ దేహం కలిగినటువంటి స్వామి కార్మేని శంకణ్, ఎర్రని నేత్రములు కలిగినటువంటి స్వామి కదిర్మదియంబోల్ ముగత్తాన్. సూర్యుని వలె చంద్రుని వలె సూర్యమండల చంద్రమండల ముఖుడు ఆయన. ఒకేసారి ఆయన ముఖంలో చంద్రమండలం కనబడుతుంది, ఆహ్లాదం. ద్వేషించే వాళ్ళకి శత్రువులకి ఆయన ముఖమండలంలో సూర్యమండలం కనబడుతుంది. తీక్షణం, తీక్షణత శైత్యము ఏకకాలంలో ప్రసరించగలిగిన దివ్య సూర్య చంద్ర ముఖమండలుడైనటువంటి స్వామి. ఎవరి బాబు? ఈ చిన్నారి బాబు నందమహారాజు దగ్గర భవ్యంగా ఉండేవాడు, యశోదమ్మ దగ్గర చిందులు వేస్తూ విహరిస్తూ ఉండేటువంటి ఈ బాబు నల్లని తిరుమేను కలిగినవాడు, ఎర్రని కనుగవలు కలిగినవాడు, అద్భుతమైన సూర్యచంద్రబింబముల వంటి ముఖమండలం కలిగినవాడు. నారాయణనే, సాక్షాత్ నారాయణుడేతడు. సర్వభూతములలోనూ లోపల బయట అంతర్యామిగా ఏ తత్వం ఉంటుందని వేదాలు కీర్తించాయో, అంతర్బహిష్ఠిత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటూ వేదాలు ఏ నారాయణ తత్వాన్ని కీర్తించాయో ఆ నారాయణ తత్వమే
ఈ బాబు సాక్షాత్తు అంటూ గోదమ్మ నారాయణనే నమక్కే పరై తరువాన్, ఏమిస్తాడైనా పరైని మనకు ప్రసాదిస్తాడు అంటూ, అట్లాగే ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా పారోర్ పుగళప్పడింది ఏలోరెంబావాయ్, లోకమంతా మనల్ని కీర్తిస్తుంది, లోకమంతా సుఖిస్తుంది, లోకం సుఖించేట్టు, లోకం కీర్తించేట్టు, లోకానికి మంగళం కలిగేట్టుగా మనం నారాయణుణ్ణి, సాక్షాత్తు నారాయణుడు అంటే ఎక్కడో మనకు అందడు అనుకోవద్దు, మనవ్రేపల్లెలో మననంద గోపకుమారుడైనటువంటి చిన్నారి కృష్ణుణ్ణి, ఎర్రని కనులు కలిగిన వాడిని మనం కీర్తిద్దాం. మనకు అందుతున్నాడు కదా అబ్బాయి చిన్నవాడు అని మళ్ళీ పొరపాటు పడతారేమో, సాక్షాత్ నారాయణుడిని కూడా గుర్తిద్దామంటూ భగవంతుడి యొక్క పరాత్పరత్వాన్ని, భగవంతుడి యొక్క పరస్వరూపాన్ని ఈ ప్రబంధంలో, ఈ పాటలో గోదమ్మ చెప్పింది. భగవంతుడు మొత్తం 5 స్వరూపాల్లో ఉంటాడు. భగవంతుడు ఈ 5 స్వరూపాల్లో ఉండేప్పుడు 5 స్వరూపాల యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందో గోదాదేవి 5 పాటల్లో 1, 2, 3, 4, 5 ఈ 5 పాసురములలో 5 రోజులలో భగవంతుడి యొక్క పరస్వరూపాన్ని, వ్యూహస్వరూపాన్ని, విభవస్వరూపాన్ని, అంతర్యామి స్వరూపాన్ని, అర్చారూపపు వైభవాన్ని కూడా మనకు వివరిస్తుంది. ఈ మొదటి పాటలో గోదమ్మ మాసాన్ని కీర్తిస్తుందన్నమాట, మాసపు రోజులని కూడా కీర్తిస్తుంది. ఇది మార్గశిర మాసమని ఇందాక భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడని మనం చెప్పుకున్నామే. మాసానాం మార్గశీర్షోహం అంటూ అద్భుతమైన మాసం, అద్భుతమైన సమయం, భగవంతుణ్ణి పూజించటానికే నిర్దేశించబడిన దివ్యమైన బ్రాహ్మీ ముహూర్తపు తుల్యమైనటువంటి మాసపు రోజులు ఇవి. సంవత్సరానికి బ్రాహ్మీ ముహూర్తం ఈ మార్గశిర మాసం. భగవంతుడి పాదపద్మాలను స్మరించేది, భగవంతుడి యొక్క దివ్య స్మరణ, దివ్య చర్చ చేసేది ఏదో అదే మంచి లగ్నం, అదే మంచి తారాబలం, అదే చంద్రబలం, అది విద్యాబలం, దైవబలం, అన్ని బలాలు అదే అని చెబుతాం కదా. గోదమ్మ కూడా ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతం కూడా భగవంతుడిని పూజించాలని బుద్ధిని మనకి కలిగించి రేకెత్తించేటువంటి చల్లటి కాలం ఇది. ఎంత మత్తు నిద్ర కలిగిన వాడిని కూడా చలి తగలగానే చెవుల ద్వారా, చర్మం ద్వారా ఒకసారి లేవాలనిపిస్తుంది వాడికి, ఆ మత్తు తొలగుతుంది. అట్లాంటి సమయం ఈ ధనుర్మాస హేమంత ఋతువులో ఉన్నటువంటి ఈ సమయం, ఈ మార్గశిర మాస సమయం. ఇట్లాంటి మంచి రోజులు వచ్చాయి. ఆకాశంలో నిండు చంద్రుడు ఉన్నాడని చెబుతుంది. చంద్రుణ్ణి మన వాళ్ళు గురువుకి సంకేతంగా చెబుతారు. చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, సూర్యుడి కాంతి చంద్రుడి మీద ప్రసరిస్తే ఆ చంద్రుడు తిరిగి మరలా శైత్యపు కాంతిని మనకు అందిస్తాడు. నిజానికి సూర్యకాంతి తీక్షణంగా ఉంటుంది. నేరుగా సూర్యుడిని మనం ఎక్కువసేపు చూస్తూ అనుభూతి చెందలేం. కానీ ఆ సూర్యకాంతిని చంద్రుడు స్వీకరిస్తే ఆహా, చంద్రుడి వెన్నెల్లో ఎంతసేపు కూర్చున్నా భలే ఉంటుంది. సూర్యుడి వల్ల పదార్థాలలో పిండి పదార్థం తయారైతే చంద్రకాంతి వల్ల వాటికి ఔషధీకృతం తత్వం ఏర్పడుతుంది. చంద్రకాంతి వల్ల వాటికి రసములు ఏర్పడతాయి, రస ప్రవాహం, రసప్లావితములు అవుతాయి. అట్లా మనకి సూర్యుడు సాక్షాత్ భగవంతుడు. భగవంతుడు చాలా తీక్షణంగా ఉంటాడు. ఆ భగవంతుడిని నేరుగా మనం అందుకోవడం చాలా కష్టం. కానీ ఆ భగవంతుణ్ణి ఉపాసించి భగవద్గుణములనే కాంతులని, కిరణములను తాము గ్రహించి వాటిని తాము అనుభూతి చెంది తిరిగి వాటిని చల్లగా, చాలా ఆహ్లాదకరంగా మనకు అందించేటువంటి గురువులే, సద్గురువులే, సదాచార్యులే చంద్రుడంటే. ఆ సదాచార్యుడైన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. మనకు మంచి కాలం కదా ఇది, అదృష్టం కదా. ఇట్లాంటి మంచి కాలంలో మనం ఏం చేయాలి? దీనికి అర్హతలు 2 అర్హతలు చెప్పిందండి. చిన్నపిల్లలై ఉండాలి, ఆడపిల్లలై ఉండాలి అని చెప్తుంది ఈ ధనుర్మాస వ్రతానికి ఒక అర్హత. ఏమిటి చిన్నపిల్లలు, ఆడపిల్లలై ఉండటం అంటే? చిన్నపిల్లలకి ఒక గుణం ఉంటుంది, విన్నదాన్ని విన్నట్టు గ్రహించటం, వాటిని విశ్వసించటం, దాన్ని తిరిగి అనుష్ఠించటం. వాళ్ళల్లో ఆర్జవం ఉంటుంది. అంటే లోపలొకటి బయటకొకటి మాట్లాడే కపట స్వభావం వాళ్ళకు ఉండదు. ఇది చిన్నపిల్లలకు ఉండే ఒకటి ఉత్తమ లక్షణం. జ్ఞానులు, మహానుభావులు కూడా ఇట్లా బాల్యంలో ఉంటారని చెప్పేదే మనకి రామాయణంలోని మొదటి కాండ అయిన బాలకాండ. నిజానికి రామాయణంలో ఉండే బాలకాండని మనం విన్నప్పుడు లేక చదివినప్పుడు ఆ బాలకాండ రాముడి బాల్యాన్ని చెబుతుందా అన్న ఆశ్చర్యం వేస్తుంది. ముందు ముందు పాసురాల్లో ఎవరి బాల్యాన్ని చెప్పింది, అది ఎట్లా ఉంటుందో కూడా మనం విందాం, అవగాహిద్దాం. కనుక ఈ వ్రతానికి చిన్నపిల్లల వంటి నిర్మలమైన మనస్సు కలిగి ఉండటం, ఆడపిల్లల వంటి అంటే ఆధారపడే తత్వము. ఆడపిల్లలు అనగానే స్త్రీత్వం ఎప్పుడూ కూడా చాలా ఆహ్లాదకరంగాను, లేకపోతే చాలా సుకుమారంగా ఉంటుంది. పౌరుష్యం అంటే పురుషతత్వం ఇప్పుడు దృఢంగా ఉంటుంది. ఈ సృష్టి మొత్తంలో భగవంతుడు ఒక్కడే పరమపురుషుడు. ఆయనను ఆశ్రయించే ఆత్మలన్నీ, పైకి దేహాలు స్త్రీ పురుషులై ఉంటాయి,
పై దేహాలలో ఉండే వ్యత్యాసం గురించి మాట్లాడట్లేదు. ఆత్మలన్నీ పరమాత్మ మీదే ఆధారపడి పరమాత్మకి చెంది ఉంటాయి. పరమాత్మ లేకపోతే ఆత్మ నిలబడలేదు. కనుక ఈ ఆత్మలు స్త్రీ స్వరూపాన్ని కలిగి ఉంటే, లేదా స్త్రీప్రాయం ఇతరం జగత్ అంటారు. ఈ జగత్తంతా స్త్రీప్రాయమైతే పరమేశ్వరుడు, పరమాత్మ, పరమపురుషుడు, పరతత్వమైనటువంటి ఆ పరంబ్రహ్మమైనటువంటి నారాయణ తత్వం ఒక్కటే పురుష తత్వాన్ని కలిగి ఈ ఆత్మలన్నింటికీ ఆధారమై నిలబడుతుంది. కనుక అట్లాంటి భగవత్తత్వాన్ని భావించగలిగే శరణాగత తత్పరతే స్త్రీత్వం, నిజమైన స్త్రీత్వం. ఆ స్త్రీత్వం, ఈ చిన్నపిల్లల తత్వం, నిర్మలత్వం, ఈ రెండూ కలిగిన వాళ్ళంతా ఈ వ్రతానికి రండి. ఈ భగవంతుడి గుణాలనే ప్రవాహంలో స్నానమాడదాము, మానస స్నానం చేద్దాం, భగవద్గుణ అవగాహన చేద్దామని వచ్చాక ఏం చేయాలి? భగవంతుడు నందగోపుడి దగ్గర భవ్యుడై ఉంటాడు. ఆయన ఏం చెబితే అది వింటాడు. అట్లా ఉంటాడు తండ్రి గారి దగ్గర. ఆ యశోదమ్మ దగ్గర ఇప్పుడు విస్తృతంగా విహరిస్తూ ఉంటాడు. అట్లాంటి స్వామి చక్కటి శైత్యమైన చల్లని తిరుమేను కలిగిన వాడిని, ప్రేమరసం కన్నులలో పొంగే పుండరీక నేత్రములు కలిగినటువంటి వాడిని, సూర్యచంద్రుల వంటి దివ్య తేజో విరాజిత ముఖ మండలం కలిగినటువంటి స్వామిని, సాక్షాత్ నారాయణుడైనటువంటి స్వామిని మనం ప్రార్థన చేస్తే ఆయనకి మనకి వ్రత పరికరమైనటువంటి పరైని ఆయన ప్రసాదిస్తాడంటూ నారాయణ పరాత్పరత్వాన్ని, అట్లాగే భగవంతుడి యొక్క పరస్వరూపాన్ని అమ్మవారు ఈ పాటలో వివరిస్తారు. భగవంతుడు 5 స్వరూపాల్లో ఉంటాడు. నిజానికి మనం ఉండేటువంటి ఈ భూమి, ఇట్లాంటి భూములు, ఇట్లాంటి కొన్ని సూర్య చంద్ర గ్రహాలు కలిగినటువంటి ఒక అండం, చిన్న కుక్కుటాండం అంటాం. ఇది ఒక బ్రహ్మాండం. ఇదిగో దీనికంటే చాలా పెద్ద బ్రహ్మాండాలు, అనంత కోటి బ్రహ్మాండాలు ఈ సృష్టిలో ఉన్నాయి. ఈ కోటాను కోట్లు పుడుతున్నాయి, కోటాను కోట్లు మరలా వాటి సమయం అవ్వగానే తిరిగి లయమవుతున్నాయి. ఇట్లాంటి చిన్న పెద్ద అతిపెద్ద కుకుటాండమైన ఈ బ్రహ్మాండాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు పాలిస్తారట. 4 తలలు కలిగిన బ్రహ్మగారు. అయితే 1 కోటి తలలు కలిగిన బ్రహ్మగారు కూడా ఉన్నారు. ఆయన పరిపాలించే బ్రహ్మాండం ఈ 4 తలలు కలిగిన ఆయన పరిపాలించే బ్రహ్మాండం కంటే 1 కోటి రెట్లు పెద్దది. ఇట్లా అనంత కోటి బ్రహ్మాలు ఉన్నారు. ఈ అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే సృష్టి అండి. మొత్తం సృష్టి అనే పిలుస్తాం. ఈ సృష్టి మొత్తానికి 3 రెట్లు పెద్దది పరమపదం, వైకుంఠం, త్రిపాద్విభూతి అంటారన్నమాట. దాన్ని విష్ణు పదమని, పరమధామమని, ముక్తిధామమని ఉపనిషత్తులు చెప్పే, వేదాలు చెప్పే, భగవద్గీతలో కృష్ణుడు కూడా దాని గురించి చెప్పాడు. ఆగమాలు కూడా ఆ ముక్తిధామం గురించి అద్భుతంగా వివరించాయన్నమాట. అట్లాంటి ఆ భగవంతుడి యొక్క పరాత్పరత్వం, పరస్వరూపం, అక్కడ భగవంతుడు దివ్యమంగళ విగ్రహంతో శ్రీ భూ నీళా దేవేరులతో దివ్య సూరులతో పరమాత్మ ఉండేటువంటి స్థానం అది. అది సృష్టి మొత్తానికి 3 రెట్లు పెద్దది. ఆ పరస్వరూపాన్ని అమ్మవారు ఈరోజు చెప్పింది మనకి. మన కళ్ళ ముందుకు దిగి వచ్చాడు కృష్ణుడై అందుబాటులోకి. ఆ పరమాత్మ, ఆ పరమపదంలో ఉండేటువంటి దేవదేవుడు. కనుక దిగి వచ్చాడు, అందుబాటులో ఉన్నాడని చులకన చూడొద్దు. అందడేమోనని పెద్దగా ఉంటాడు ఎక్కడో నారాయణుడు కనుక అందడేమోనని భయపడద్దు. ఆ అందని నారాయణుడు అందే దశలోకి వచ్చాడు. ఇది మంచి సమయం. ఈ సమయంలో మనం అందుకుంటూ ముందుకు సాగాలంటూ భగవంతుడి యొక్క దివ్య గుణ స్వరూప విభూతులని అమ్మ స్మరిస్తూ ఈ వ్రతాన్ని ప్రారంభించింది. క్రమంగా 2వ పాసురంలోకి అవగహిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.